హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు మగవ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను ఈ గంగా సప్తమి యొక్క ప్రత్యేకత గురించి చెప్పాలనుకుంటున్నాను. సో అసలు ఈ గంగా సప్తమి అంటే ఏంటి, ఈరోజు అంత ప్రత్యేకమైన రోజుగా ఎందుకు చెప్పుకుంటారు అనే విషయాల గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా ఈరోజే ఈ విషయం గురించి తెలుసుకున్నాను. సో నాకు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మేబీ మీకు కూడా పురాణాల గురించి ఎంతో కొంత అవగాహన వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు కనుక నచ్చితే ఈ ఒక్క 5-10 నిమిషాలు టైం పట్టచ్చు క్లియర్గా మొత్తంగా విని మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు అందించాలని కోరుకుంటున్నా. అండ్ ఇట్లాంటి కొంచెం మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చేయడానికి నాకు మీరు ఇచ్చే సపోర్ట్ అండ్ మీ లైక్స్, కామెంట్స్, మీ ఫీడ్బ్యాక్స్ అనేవి ఇంకొంచెం ఎనర్జీని బూస్టప్ చేస్తాయి. సో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ముందైతే విషయానికి వస్తాను. సో ఈరోజు వైశాఖ శుక్లపక్ష సప్తమి తిథి అనమాట. ఈరోజు తిథి వైశాఖ శుక్లపక్ష సప్తమి. సో ఈ రోజునే గంగా సప్తమి అని కూడా పిలుస్తారు. అసలు ఈ గంగా సప్తమి అంటే ఏంటి, గంగాదేవికి జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చింది, నెక్స్ట్ శివుడు గంగాదేవిని తన జటాజూటాల నుంచి భూమి మీదికి ఎందుకు వదిలేశాడు, అసలు ఈ శివుడి జటాజూటంలోకి గంగాదేవిని ఎందుకు ఇంత బంధింపజేశాడు, ఆ తర్వాతకి అసలు భగీరథుడు భూమి మీదికి గంగాదేవిని ఎందుకు ఆహ్వానించాడు, భగీరథుడికి ఆ కోరిక ఎందుకు కలిగింది, ఆ దేవతని మన స్వర్గం నుంచి భూమి మీదకి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు. మనకున్న అందరి దేవతల్లో గంగాదేవి కూడా ఒక దేవత కాబట్టి తను భూమి మీదకి రావడానికి కారణం ఏంటి, భగీరథుడు ఎందుకు ఆహ్వానించాడు, నెక్స్ట్ ఆ గంగాదేవికి జాహ్నవి అనే పేరుని ఏ విధంగా వచ్చింది, ఇలాంటి ప్రతి ఒక్క ప్రశ్నకి ఈరోజు నేను చెప్పే వివరణలో సమాధానం మీకు దొరుకుతుంది. నేను క్లారిటీగానే చెప్తున్నా అనుకుంటున్నాను. మేబీ ఏవైనా కొంచెం అవకతవకలు జరిగితే మాత్రం కొంచెం సరి చేయండి. అండ్ మిస్టేక్స్ని కూడా నాకు చెప్తూ ఉండండి అప్పుడప్పుడు. సో ప్రతిదీ అన్ని కరెక్ట్గా చెప్పాలని రూల్ ఏం లేదు కదా. మేబీ నేను కొన్ని మిస్టేక్స్ కూడా చెప్తూ ఉండొచ్చు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా చిన్న తప్పులు కూడా ఉండొచ్చు. సో వాటిని ఎక్స్క్యూజ్ చేసి ఒకవేళ నా తప్పుల్ని కూడా మీరు సరి చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. సో ఫస్ట్ భగీరథుడి గురించి మనకు తెలియాలి. ఈ గంగా సప్తమి గురించి తెలియాలంటే భగీరథుడి గురించి తెలియాలి. భగీరథుడు ఎవరు అంటే ఆయన ఒక ఇక్ష్వాకుల రాజు అనమాట. అయితే తన పూర్వీకులందరికీ ఒక శాపం ఉంటుంది. ఆ శాపం నుంచి విముక్తి పొందాలంటే, పితృదేవతలకి ఉన్న శాపం నుంచి విముక్తి పొందాలంటే ఆ గంగా నదిలో వారి అస్థికలను ముంచినప్పుడే వాళ్ళ పితృదేవతల శాపాల నుంచి విముక్తి అయితే కలుగుతుంది. ఇది భగీరథుని బాధ. ఆయన కోరిక ఏంటి అంటే ఆయన పితృదేవతల ఆత్మకి మోక్షం కలిగించాలనుకునేది ఆయన కోరిక. సో ఆ పితృదేవతలలో ముఖ్యమైన వాడు సాగరరాజు. ఆయన కొంచెం క్రూరుడు అనమాట. సో ఆయన చేసిన తప్పు వల్ల 60,000 మంది పితృదేవతలు, అంటే భగీరథుని యొక్క 60,000 మంది పితృదేవతలకి ఈ శాపం అయితే తగిలింది. ఈ పితృదేవతల శాప విముక్తి కోసం గంగాదేవిని భూమి మీదికి రావాలని ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడనమాట భగీరథుడు. సో ఈ భగీరథుడు తపస్సు చేస్తున్నప్పుడు ఫస్ట్ గంగాదేవి భూమి మీదికి డైరెక్ట్గా రావాలి. వస్తే ఏం జరుగుతుంది, భూమి మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, మొత్తం నాశనం అయిపోతుంది. ఆ ప్రవాహానికి, ఆ ఉధృతికి భూలోకం అంతా నాశనం అయిపోతుంది అనే భయానికి ఫస్ట్ గంగాదేవిని శివుడు ఏం చేస్తాడు, తన జటాజూటాలలో బంధించుకుంటాడనమాట. సో ఇలా బంధించుకున్న తర్వాత బాగా తపస్సు చేస్తే ఆయన తపస్సుకి మెచ్చి శివుడు ఏం చేస్తాడు, అప్పుడు గంగాదేవిని తన జటాజూటాల నుంచి భూమి మీదికి ప్రవహించేలాగా చేస్తాడు. అప్పుడు ఆ ఉధృతి అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట. సో ఇట్లా గంగాదేవి భూమి మీదకి వచ్చే సమయాన్నేమో గంగా దసరా అని పిలుస్తారు. ఎప్పుడు భగీరథుడి తపస్సుకి మెచ్చి శివుడు గంగను భూమిపైకి వదిలిన రోజు గంగా దసరా. అది జూన్ 5వ తారీఖు ఉంటుంది మేబీ ఈ సంవత్సరము. సో దాని గురించి ఇంకొకసారి మాట్లాడతా. ప్రజెంట్ నేను గంగా సప్తమి ఈరోజు ఉన్న తిథి గురించి మాత్రమే మాట్లాడతా అనమాట. సో ఈ విధంగా భూమి మీదికి గంగాదేవిని ప్రవహించేలాగా చేస్తాడు. సో ఈ ప్రవాహంలో జిహ్ను మహర్షి అనే ఒక మహర్షి యొక్క ఆశ్రమం అనేది కొట్టుకుపోతుంది. కొట్టుకుపోయినప్పుడు ఆయన కోపంతో ఏం చేస్తాడు, గంగాదేవి మొత్తాన్ని కూడా ఆయన
శరీరంలోకి తీసేసుకుంటాడు, మింగేస్తాడనమాట. గంగాదేవి ప్రవాహాన్ని మొత్తం గంగని మింగేస్తాడు. సో అప్పుడు మళ్ళీ ఇట్లా తప్పైంది, క్షమించండి, గంగాదేవిని ఇట్లా విడిచిపెట్టండి, మా పితృదేవతలకి మోక్షం కోసం నేను ఇట్లా వేడుకుంటున్నా అని చెప్పేసి భగీరథుడు వేడుకుంటే అప్పుడు జిహ్ను మహర్షి ఏం చేస్తాడు, తన చెవి రంధ్రం ద్వారా గంగాదేవిని బయటికి వదిలేస్తాడు అనమాట. సో అందుకనే ఈ జిహ్ను శరీరం నుంచి బయటకు వచ్చింది కాబట్టి గంగని జాహ్నవి అనే పేరుతో కూడా పిలుస్తారు. సో మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ దొరికింది అనుకుంటా. సో అసలు గంగా దసరా అంటే ఏంటి, నెక్స్ట్ ఈ జాహ్నవి అనే పేరు గంగాదేవికి ఎందుకు వచ్చింది, భగీరథుడు ఎందుకు గంగని భూమికి ఆహ్వానించాడు, ఇవన్నీ ప్రశ్నలకి మీకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ గంగా సప్తమి ఎప్పుడు అంటే, ఎప్పుడైతే జిహ్ను మహర్షి తన చెవి రంధ్రాల నుంచి గంగాదేవిని భూమి మీదకి వదులుతాడో ఆ రోజు వైశాఖ శుక్ల సప్తమి అనమాట తిథి. అందుకని ఈ రోజుని గంగా సప్తమిగా జరుపుకుంటారు. ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 లోపు ఎవరైతే గంగా స్నానాలు, నదీ తీరాలలో స్నానాలని ఆచరిస్తారో సో వాళ్ళకున్న పాపకర్మల్లో కొంత విముక్తి అనేది కలుగుతుంది అని ఒక నానుడి అనమాట. అంటే ఒక ప్రత్యేకత అయితే ఉంది ఈ రోజుకి. సో మేబీ ఇయర్ మీరు మిస్ అయినా ఈ కథ విన్న తర్వాత, ఈ స్టోరీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే గంగా సప్తమి రోజు వరకైనా సరే మీరు గంగా నదీ తీరాలలో స్నానాలు ఆచరించి మీకున్న పితృకర్మల యొక్క దోషాలను, సో పితృదోషాలు, నెక్స్ట్ మీకున్న దోషాలన్నిటినీ పోగొట్టుకుంటారని కోరుకుంటున్నా. అండ్ ఇంకా కొంచెం చెప్పాల్సింది ఏంటి అంటే, సో ఈ రకంగా ఏం చేస్తాడు, ఈ జాహ్నవి అంటే గంగాదేవిని భూమి మీదకి వదులుతాడు. సో ఈ రకంగా భగీరథుడికి ఫ్యామిలీకి ఉన్న పితృ దేవతల యొక్క పాపాలకి మోక్షం అయితే కలుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ పోతే గంగా దసరా. ఈ గంగా దసరా అనే విషయాన్ని గురించి కూడా నేను మీకు క్లియర్గా ఇంకొక వీడియో చేసి ఆ గంగా దసరా గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పటివరకు నేను చెప్పిన స్టోరీలో గంగా సప్తమి యొక్క విశిష్టత గురించి మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నా. సో ప్రతి రోజుకి మన శాస్త్రాలలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదంతా ఎందుకు ఉంటుంది అనేది ఒక రీజన్తో కరెక్ట్గా కనెక్ట్ అయి ఉంది. సో ఎక్కడ మనం ఏదో సృష్టించింది అని మనం అనుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆ వాటర్లో మన స్నానం ఆచరించడం వల్ల మనకు ఉన్న బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మగువా యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మీకు ఈ విషయాన్ని క్లుప్తంగా చెప్పానని అనుకుంటున్నా. నా పరిజ్ఞానం మేరకి ఇంకాస్త బెటర్ టాపిక్స్ని మీకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేను నా ఛానల్ని చూడాలి అంటే @maguva-123 కొట్టండి. ఖచ్చితంగా ఛానల్ లోగో అయితే మీకు ఇప్పుడు ఆల్రెడీ నా వీడియో చూస్తున్న వాళ్ళకి లోగో అయితే బాగా గుర్తుండిపోతుంది. సో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఈ వీడియో అనేది ఇంకా చాలా మందికి రికమెండ్ అవుతుంది. ఇలాంటి మంచి ఆధ్యాత్మిక విషయాల గురించి కానీ లేదా సమాజానికి సంబంధించిన విషయాల గురించి కానీ నేను ఛానల్లో అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగువా యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్.